హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఈరోజు మనము బెంగుళూరు కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ సిరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కామెడీకేలో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటి అయినటువంటి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది మత్కేర్, యశ్వంత్పూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉందండి. బెంగళూరు సిటీలో ఉంటుంది. ఇది మీ అందరికి కూడా ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ ఫేమస్ తెలుసు. ఇది కూడా కామెడీకేలో కూడా ఇది ఒక రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత దీన్ని ఆప్ చేసుకుంటుంటారు. కొంతమంది బిఎంఎస్, ఈ రెండు మధ్యలో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇవి టాప్ 3 ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనకి ఇక్కడ సిబిఐటి, విఎన్ఆర్, వాసవి ఎట్లను బెంగళూరులో తీసుకున్నప్పుడు ఆర్వీసీ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వైసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ మూడు కూడా టాప్ 3 కాలేజ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఈ ఎంఎస్ రామయ్యలో మనకి ప్లేస్, ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం 78th ర్యాంక్ ఇన్ ఇండియా అండి. అదేవిధంగా ఆర్కిటెక్చర్లో కూడా దీనికి 23rd ర్యాంక్ ఉంది. ఇది విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఉంది. దీనికి మనకు ఒక 60 ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. యావరేజ్న దీంట్లో 700 పబ్లికేషన్స్ ఒక సంవత్సరానికి వస్తాయండి. 2023 ప్లేస్మెంట్స్ ప్రకారం తీసుకున్నప్పుడు దీనికి 50 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అదేవిధంగా 95% ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ జరిగినట్టుగా కాలేజీ నుంచి మనకి సమాచారం అన్నట్టు. అయితే మిగిలిన కాలేజీలు మనం ఇందాక బిఎంఎస్ చూసినాము, అప్రాక్సిమేట్గా మనకు ఒక 60 లక్షల వరకు సిఎస్సి వస్తుంది. అదేవిధంగా మన ఆర్వీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసాం, ఇది కూడా మనకి ఒక 60 నుంచి 70 లక్షల రూపాయలు మనకి ఖర్చు వస్తుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఫీజు తక్కువ ఉంటుంది, డొనేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ కాలేజీలో ఇది ఒక పంచాయతీ, మనకి తెలంగాణ టైప్ ఉంది. ఇది దాదాపు 40 లక్షల రూపాయల డొనేషను, అదేవిధంగా 2,75,000 ఫీజు, 50-55 ల్యాక్స్లో మీకు సిఎస్సి అవుతుంది. సో రిమైనింగ్ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు మీకు 40 నుంచి 45 వరకు ఓవరాల్ ఖర్చు అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడికి రావాలన్నట్లయితే 40 లక్షలు మినిమంగా మనం అంచనా వేసుకొని సిఎస్సి బ్రాంచ్లో మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాలేజ్ ఫీజు అయితే మాత్రం అన్ని బ్రాంచ్లకి ఇంచుమించు ఒక 10,000 అటు ఇటుగా ఉంది. 2,70,000 రూపాయలు మనకి ఫీజు కనిపిస్తుంది. దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనకు ఒక 9 ల్యాక్స్గా ఉంది. 9 ల్యాక్స్ అంటే మనకి సిబిఐటి కూడా మనకి 8.8 ల్యాక్స్, 9 ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్. అంటే ఈక్వల్ టు సిబిఐటి అని చెప్పొచ్చు, అంతకన్నా ఎక్కువైతే ఏం కాదు. అయితే బడ్జెట్ మాత్రం, అంటే మీరు సిబిఐటిలో మీరు సీట్ వచ్చింది అన్నట్లయితే మీకు 50 లక్షలు వర్త్ మీరు క్యాండిడేట్ అని లెక్క. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు కామెడీకేలో తీసుకున్నప్పుడు మనకి 1350 దగ్గర ఇది సిఎస్సి స్టార్ట్ అయ్యి 2,500 నుంచి 3,000 దాకా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో సీట్ వస్తుంది. సార్ ఇప్పుడు మాకు కామెడీకేలో ఒక 1,500 ర్యాంక్ ఉంది, లేకపోతే ఒక 1,600 ర్యాంక్ ఉంది, మేము సిబిఐటి తీసుకోమంటారా, ఎంఎస్ రామయ్య తీసుకోమంటారా అంటే నేను బెంగళూరు కాలేజ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే మనకి బడ్జెట్ లేదండి. సిబిఐటి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. కానీ ఇప్పుడు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకుంటే మేనేజ్మెంట్లో వాళ్ళకి 44 లక్షల ఫీజు అఫీషియల్గా వసూలు చేస్తున్నారు. సో మనకి సిబిఐటిలో పాపం వాళ్ళు 1,30,000 వసూలు చేస్తే వాళ్ళంత క్వాలిటీ ఇవ్వాలన్నా, వాళ్ళని వర్క్స్ చేయాలన్నా కానీ ఫైనాన్షియల్గా పర్మిట్ చేయదు. తెలంగాణ కాలేజెస్కి బడ్జెట్ ప్రాబ్లం అనేది ఉంది. ఆంధ్ర కాలేజెస్కి అయితే వాళ్ళు మళ్ళీ 60,000 చేసేస్తారు కాబట్టి వాళ్ళు అసలు ఎటువంటి క్వాలిటీ ఇచ్చే అవకాశమే లేదు. సో బెంగళూరులో ఏంటంటే పరిపుష్టిగా ఉంటాయి, ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. అందువల్ల మీరు ఫీజు రీయింబర్స్మెంట్ పర్సన్ అయ్యి, లేకపోతే మీరు ఇబ్బంది అయితే తప్ప కామెడీకేలో కానీ ఒక 2-3 వేలు లోపు ర్యాంక్ కానీ వస్తే మీరు మంచిగా ఆప్షన్స్ పెట్టిస్తాను నేను. మీరు హ్యాపీగా కామెడీకే కాలేజెస్ కానీ చెప్తే ఒక 2 lakhs per annumలో అయిపోతుంది. వాల్యూ చూడాలన్నట్టు. వాల్యూ చూసినప్పుడు ఇప్పుడు మనం ఎంఎస్ రామయ్యలో సిఎస్సి వచ్చింది, మీకు 1,350 లేకపోతే ఒక 1,200 ర్యాంక్ వచ్చి మీరు ఎంఎస్ రామయ్యలో సిఎస్సి తీసుకున్నారనుకోండి, మీ పక్కన వచ్చేసి 50 లక్షలు కట్టి మేనేజ్మెంట్ సీట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే 50% సీట్లు అవే కదా, మేనేజ్మెంట్ సీట్సే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా చేసే అవకాశం. కాబట్టి బెంగళూరు కాలేజెస్ అనేది మనం ఆప్ట్ చేసుకోవటం, మనకు మంచి కామెడీకే ర్యాంక్ అని తెచ్చుకున్నట్లయితే బిలో 3,000-4,000 ర్యాంక్ వచ్చినట్లయితే మనం తెలంగాణ కాలేజెస్ చూడకపోవటమే మంచిది. ఆంధ్ర కాలేజెస్ అయితే
ఈవెన్ నెంబర్ 1 కాలేజ్ వచ్చినా కూడా వదిలేయటం అనేది ఉత్తమ మార్గం. అంటే 5,000 లోపు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఒక 3,000, 4,000 లోపు కామెడీగా వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి అన్నట్లయితే డెఫినెట్‌గా బెంగుళూరు కాలేజెస్ సజెస్టబుల్. ఎందుకంటే మనం రేషనల్ థింకింగ్ చేయాలి కదా! వీళ్ళ బడ్జెట్ వచ్చేసి తక్కువ, వాళ్ళ బడ్జెట్ వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆర్&డి కానీ ఎక్కువ నడిచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.